హరి ఓం. అంగద రాయభారం ఎప్పుడైతే విఫలమైందో శ్రీరాముడు తన సేనలకు లంక యొక్క 4 ద్వారాలను ముట్టడించమని అనుజ్ఞలు ఇచ్చాడు. మహావీరులైనటువంటి వానరులు తమ సేనానుల యొక్క నాయకత్వంలో మొదట ప్రహారీ గోడలను ఎక్కి రాక్షసులతో తలపడడం ప్రారంభించారు. ఈ విషయం తెలిసినటువంటి దశాననుడు తన సేనలకు ఎదురుదాడి చేయమని ఆజ్ఞలను జారీ చేశాడు. దానితో మహాభయంకరమైనటువంటి రామ రావణ మహాసంగ్రామం ప్రారంభమైంది. రామరావణ సంగ్రామం మహాసంగ్రామం ఎప్పుడైతే ప్రారంభమైందో ఇక ఈ వీరులందరూ కూడా అటు రాక్షస వీరులు, ఇటు వానర వీరులు, ఇటు భల్లోక వీరులు, వీరు అనేక జాతుల వాళ్ళందరూ కూడా మహా ఉత్సాహంతో ఒకరితో ఒకరు తలపడడం ప్రారంభించారు. అంగదుడు ఇంద్రజిత్తు మధ్య వాళ్ళ గర్జిస్తూ విపరీతంగా ఒకరినొకరు హింసించుకుంటూ పోరాడుతున్నారు. అలాగే సుగ్రీవుడు, హనుమంతుడు, జాంబవంతుడు మొదలైనటువంటి అనేక మంది ఇతర శత్రువీరులతో మహా ఘోరంగా యుద్ధం చేస్తూ ఉన్నారు. ఈ సమయంలో ఇంద్రజిత్తు తన రథంపై ఎక్కి రామ లక్ష్మణులను లక్ష్యం చేసుకుంటూ యుద్ధం చేయడం ప్రారంభించాడు. తతిమా వాళ్ళనందరినీ వదిలేసి కేవలం రామ లక్ష్మణులను మాత్రమే లక్ష్యంగా చేసుకుని అస్త్ర శస్త్రాలతో తన బాణాలతో వాళ్ళని గాయపరచడం ప్రారంభించాడు. వారు కూడా తమ యొక్క అస్త్రశస్త్రాలతో అతనికి బదులు చెప్తూ ఉన్నారు. అయితే ఇంద్రజిత్తు అకస్మాత్తుగా మాయమైపోయి మేఘాల చాటుకు వెళ్ళిపోయి తన అస్త్రాలని వీరి మీద ప్రయోగించడం ప్రారంభించాడు. మేఘనాథుడు ఆఖరుగా ఏం చేశాడంటే నాగాస్త్రాలను తీసి రామ లక్ష్మణుల మీద ప్రయోగించాడు. ఆ నాగాస్త్రాలు తగిలి ఆ నాగాస్త్ర బంధంలో రామలక్ష్మణులు ఇరుక్కుపోయారు. దానితో వాళ్ళు స్పృహ తప్పి పడిపోవడంతో ఇటు వానర వీరులు నిరుత్సాహంతో నిస్తేజంగా మారిపోయారు. ఆ సమయంలో జాంబవంతుడు వచ్చి వాళ్ళని పరిశీలించి వీరి మొహంలో జీవకళ తగ్గలేదు, మనం లంకలో ఉన్నటువంటి ప్రసిద్ధ వైద్యుడు సుషేనుణ్ణి పిలుచుకుని వస్తే వెంటనే దీనికి వీరు మూర్ఛని తేలుకుంటారని చెప్పడం జరిగింది. అదే సమయంలో ఒక్కసారిగా పెద్ద తుఫాను గాలి లాంటి గాలి వచ్చి ఆ ప్రాంతం అంతా కూడా ఆ గాలికి అల్లలాడిపోయింది. ఆ వచ్చినవాడు గరుత్మంతుడు. గరుత్మంతుడు వచ్చి ఎప్పుడైతే తన రెక్కలతో విపరీతమైనటువంటి వాయువుని సృష్టించి ఆ ప్రాంతానికి వదిలాడో దాన్ని చూసి ఆ నాగులు భయపడి పారిపోయాయి. ఆ వెంటనే గరుత్మంతుడు రామలక్ష్మణులను స్పర్శించగానే వారి గాయాలన్నీ కూడా దూరం అయిపోయి వాళ్ళు శక్తివంతులుగా మామూలుగా లేచి నిలబడ్డారు. ఈ రకంగా ఆ మొదటి రోజు యుద్ధం పూర్తయింది. రామలక్ష్మణులు సంపూర్ణ ఆరోగ్యవంతులై లేచేటప్పటికీ వానర వీరులందరూ కూడా విజయఘోషలు చేశారు. అది విన్నటువంటి దశాననుడు ధూమ్రాక్షుని పిలిచి, ధూమ్రాక్ష, నీవు రామలక్ష్మణుల యొక్క సైన్యాన్ని, సుగ్రీవుని యొక్క వానర సైన్యాన్ని నాశనం చేయని చెప్పేసి ధూమ్రాక్షుని పంపించాడు. ధూమ్రాక్షుడు
రథంపై ఎక్కి తన సైన్యాలతో కలిసి వచ్చి వానర సేనపై విరుచుపడ్డం మొదలుపెట్టాడు. అప్పటికే రాత్రి కావడంతో రాక్షసుల యొక్క బలం పెరిగింది. దానితో ఎప్పుడైతే ఈ విధంగా జరుగుతోందో అప్పుడు హనుమంతుడు ఇది చూసి వానరులకు సహాయంగా హనుమంతుడు వచ్చాడు. హనుమంతుడు వచ్చి ధూమ్రాక్షుడిని ఎదుర్కొన్నాడు. ధూమ్రాక్షుడు మేకులు ఉన్న గదతోటి హనుమంతుణ్ణి కొట్టే ప్రయత్నం చేశాడు. దాని నుంచి తప్పించుకున్నటువంటి హనుమ ఒక బండను తీసి ధూమ్రాక్షునిపై వేశాడు. దాంతో ధూమ్రాక్షుడు మరణించాడు. ధూమ్రాక్షుడు శరీరం చాలించాడన్నటువంటి వార్త విని దశాననుడు వజ్రదంష్ట్రుని పంపించాడు. వజ్రదంష్ట్రుడు తన రథంపై వచ్చి ధనుర్బాణాలతో వానరులను విపరీతంగా వధించడం ప్రారంభించాడు. ఇది చూసినటువంటి యువరాజు అంగదుడు వానరులకు సహాయంగా వచ్చి వజ్రదంష్ట్రునితో కలబడ్డాడు. కానీ అతను బాణాలతో యుద్ధం చేస్తుంటే ఇతను గదతో వాటిని అడ్డుకుంటూ అతనితో తీవ్రంగా యుద్ధం చేయడం ప్రారంభించాడు. ఇద్దరూ కూడా గదల యుద్ధం చేసి అలసిపోయి నిశ్చేష్టులైపోయారు. చూస్తున్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు వీళ్ళిద్దరు యుద్ధం చూసి. వాళ్ళు ఎంత భయంకరంగా యుద్ధం చేస్తున్నారంటే ఇటు వానరులు అటు రాక్షసులు కూడా తమ యుద్ధ రంగంలో ఉన్న విషయం మర్చిపోయి వీరి యుద్ధాన్ని చూడడం ప్రారంభించారు. అలా చూస్తున్న సమయంలో ఇద్దరు కూడా పూర్తిగా అలసిపోయి ఇక నిలబడ్డానికి కూడా ఓపిక లేక మోకాళ్లపై కూలబడ్డారు. అలా కొంత సమయం గడిచిన తర్వాత ఒక్కసారిగా అంగదుడు పైకి లేచి ఖడ్గంతో వజ్రదంష్ట్రుని యొక్క శిరస్సును ఖండించాడు. అది చూసి రాక్షస సేనలు భయంతో అరుస్తూ పరిగెట్టడం ప్రారంభించారు. వానరులు విజయఘోషలు చేస్తూ అంగదుడిని కీర్తించారు. మహారాజు అయినటువంటి దశానను సూచనతో ప్రహస్తుడు మహాకాయుడి అయినటువంటి అకంపనుణ్ణి యుద్ధానికి పంపించాడు. అకంపనుడు పెద్ద సేనతో ధనుర్బాణాలను ధరించి యుద్ధ రంగానికి వచ్చి కనిపించిన వానర వీరులందరినీ కూడా సంహరించడం ప్రారంభించాడు. దాన్ని చూసినటువంటి ఆంజనేయ స్వామి అకంపనుణ్ణి ఎదుర్కొన్నాడు. ఎదుర్కొని అతనితో యుద్ధం చేయడం ప్రారంభించాడు. ఇటు అకంపనుడు బాణాలతో హనుమను బాధించడం ప్రారంభించాడు. హనుమ ఒక బండను ఎత్తి అకంపనుని కొట్టాడు. అకంపనుడు ఆ బండను ముక్కలు చేసేసాడు. తర్వాత 14 బాణాలతో హనుమను తీవ్రంగా గాయపరిచాడు. అతని శరీరం అంతా కూడా రక్తసిక్తం అయిపోతుంటే హనుమ ఒక మద్ది చెట్టును చేత్తో పట్టుకుని అది తీసుకుని అకంపనుడిని దారుణంగా కొట్టాడు. దానితో అకంపనుడు అక్కడే మరణించాడు. అకంపనుని మరణ వార్త విని దశాననుడు ప్రహస్త, మన వీరులందరూ కూడా గతిస్తున్నారు, యుద్ధాన్ని నడపగల శక్తి నాతో పాటు నీకు, కుంభకర్ణుడికి, మేఘనాథునికి, నికుంభుడికి మాత్రమే ఉంది. కనుక నీవు మన శక్తిని చూపించు వాళ్ళకి అని చెప్పి
అతన్ని పంపిస్తాడు. ఎందుకంటే ఈ ప్రహస్తును అనేక యుద్ధాల్లో దేవతలని, కైలాసంలో మణిభద్రుడిని కూడా సంహరించినటువంటి మహావీరుడు. అయితే ధర్మాధర్మాలు ఉంటాయి కదా, ధర్మానికి విజయం లభిస్తూ ఉంటుంది, కానీ అధర్మం తాత్కాలికంగా విజయాన్ని పొందిన ధర్మానికే విజయం. కాబట్టి ఈ మార్పులు, అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆ వెంటనే ప్రహస్తుడు విపరీతమైన సైన్యంతో యుద్ధరంగానికి బయలుదేరాడు. లంకలో ఉన్నటువంటి సైన్యంలో 3 వంతుల భాగం ఆయన సంరక్షణలోనే ఉంటుంది. మొత్తానికి దశాననునికి నమ్మిన బంటు, అంతేకాకుండా స్వయం నిర్ణయాలు కూడా తీసుకోగలవంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి మహాసేనాని అతను. అతడు వచ్చి మహా తీవ్ర వేగంతో తన ధనుస్సుతో వానర వీరులను సంహరించడం ప్రారంభించాడు. అది చూస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా భయపడిపోతున్నారు. అలాంటి సమయంలో సుగ్రీవుని సేనానైన నీలుడు ప్రహస్తుని ఎదుర్కొన్నాడు. ఎదుర్కొని వారిద్దరూ కూడా గదా యుద్ధంలో అద్భుతంగా ఒకరినొకరు ఎదుర్కొంటూ అనేక రకాలుగా యుద్ధం చాలా తీవ్రంగా చేస్తూ ఉన్నారు. మొత్తం యుద్ధ రంగంలోని ఇటు అటు సైన్యం కూడా వారిద్దరి యుద్ధాన్ని చూస్తూ తన్మయత్వంలో మునిగిపోయారంటే వారు ఎంత గొప్పగా యుద్ధం చేశారో చూడండి. ఆ రకంగా యుద్ధం చేస్తూ ఉండగా నీలుడు ప్రహస్తుణ్ణి సంహరిస్తాడు. దేవతలను, అనేక మంది దేవతలతో యుద్ధాల్లో ఎన్నో విజయాల్ని దశాననునికి అందించినటువంటి ప్రహస్తుడు తన రాజు కోసం తన ప్రాణాలను త్యాగం చేయడానికి కూడా సిద్ధపడి వచ్చి కూడా అధర్మ పోరాటంలో ఆయన గతిస్తాడు. హరి ఓం.